చేస్తే మీరు సవాల్ చేస్తే మీ సవాల్కి మీ ఛాలెంజ్కి భయపడి మా ముఖ్యమంత్రి ఏదో ఢిల్లీ పోతున్నట్టు మీరు ఏదో ఛాలెంజ్ చేస్తే మీ ఛాలెంజ్కి ఏదో మేము ఇదైనట్టు మీరు మాట్లాడతాం. అసలు నువ్వు ఏ స్థాయిలో ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్నావు? శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు శాసనసభలో ప్రతిపక్ష నాయకులా మీరు? పోనీ డిప్యూటీ సభాపతి నాయకుల? ప్రధాన ప్రతిపక్షం కాదు, ఉపపక్షం కూడా మీరు కాదు, మీరు ఒక ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేకు ఉండేటువంటి స్థాయిలో ఛాలెంజ్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్పందిస్తాడా? ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలి, ఒక ముఖ్యమంత్రిని నిలదీయాలి, ఒక ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దాన్ని క్వశ్చన్ చేయాలి అంటే మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి మీ ప్రతిపక్ష నాయకుడిని మీరు కేసీఆర్ని నియమించుకోరు. అరే అసెంబ్లీలోకి వచ్చి గ్రౌండ్ లో ఆట ఆడమంటే నేను బయటకు వచ్చి దూలాడతా అంటే ఎట్లా? మీకు ఇచ్చింది గ్రౌండ్ ఇచ్చారు, మీకు కోర్టు ఉంది, వేదిక ఉంది, మైక్ ఉంది, డయాస్ ఉంది, మొత్తం సమాజం చూస్తుంది. వాస్తవాలు ఏందో చెప్పు సభ ముందుకు వచ్చి. సభకు రావు, పారిపోతావు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. నీ అల్లుడు కొడుకు వచ్చేసేమో బహిరంగ చర్చకు రా అని చెప్పేసి మాట్లాడతారు. 78 గంటలు టైం ఇస్తున్నా, 28 గంటలు టైం ఇస్తున్నా. మా ముఖ్యమంత్రికి నువ్వు 78 గంటలు 28 గంటల టైం అక్కర్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ వస్తాడట, కాళేశ్వరం మీద చర్చ పెడతాడట, కేసీఆర్ వస్తాడట, తెలంగాణకు జరిగిన అప్పుల మీద చర్చ పెడతాడట, నేను అప్పులే చేయలేదనేటువంటి వాస్తవాలు చెప్తాడట అని మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీ పెట్టిస్తాం. రమ్మనండి అసెంబ్లీకి, తీసుకురండి, మీరు పోయి బతిలాడి రిక్వెస్ట్ చేయండి. మీరు మీ ప్రతిపక్ష నాయకుని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలు భావిస్తారు. కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక అల్లుడు బావమరిది ఇద్దరు పోటీ పడి నేను లైవ్లు ఉండాలంటే నేను లైవ్లు ఉండాలి, నన్ను ప్రజలు మర్చిపోద్దంటే నన్ను ప్రజలు మర్చిపోద్దని చెప్పేసి మీ యొక్క ఆధిపత్యం కోసం మీరు మాట్లాడుతారు తప్ప ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాము. మీ పార్టీలో దయ్యాలున్నాయి, మీ పార్టీలో దుర్మార్గులు ఉండరు, మీ పార్టీ రాక్షసుల పార్టీ అని చెప్పేసి కేటీఆర్ చెల్లెనే మాట్లాడే. ఆమెకు పోటీగా మీరు బయలుదేరారు. మీ మధ్య పోటీతోని, మీ నలుగురి మధ్య కుర్చీ కోసం పోటీతో జరుగుతున్నటువంటి దాంట్లో మీ గురుదను ప్రజల పైన రుద్ది, మీ నొప్పిని ప్రజల నొప్పిగా, మీ కడుపు మంటను ప్రజల కడుపు మంటగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి తోడు ఈరోజు టైము ఇంకోటి రకరకాల సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాం. అంటే టైము ఇంకోటి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నీళ్లు ఎక్కడి నుంచి ఏ సీజన్ లో ఎట్లా వదలాలనేటువంటి సంగతి 5 సంవత్సరాల మంత్రిగా చేసిండు హరీష్ రావు. నీకు కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఏ సీజన్ లో ఎక్కడ ఏ సీజన్ లో నార్లు పోసుకుంటారు, ఎక్కడ ఆరుతరు పంటలకు ఎట్లా నీళ్లు ఇస్తారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు అనేటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతుల మనోభావాలకు అనుగుణంగా, రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. కానీ నువ్వు నిర్ణయించి నువ్వు నీళ్ళు వదలాలి, నువ్వు నిర్ణయించి నువ్వు మోటార్ వత్తాలి అనేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది నీది అవగాహన రాహిత్యము. లేదు నువ్వు ఏదైనా గందరగోళంలో, ఆగమాగంలో, గాయి గాబర అయిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలుగానే తెలంగాణ సమాజం చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాళేశ్వరం సంబంధించి గతంలో మీరు ఏం చేశారు? కాళేశ్వరం ద్వారా మీరు లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు మీరు సుందిల్లా నుంచి అన్నారం నుంచి మిగతా ప్రాజెక్టులకు మీరు నీళ్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఎమ్మటే వరద నీళ్ళు వచ్చేసి ఈ ప్రాజెక్టులు మొత్తం ఫిల్ అయినాయి. ఫిల్ అయిన తర్వాత వరద నీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎత్తిపోసినటువంటి నీళ్లు మళ్ళీ తిరిగి సముద్రంలోకి వదిలేరు. అంటే మీరు లిఫ్ట్ చేయడానికి వాడినటువంటి కరెంటు భారం ప్రజలపైన వేసిర్రు. మీరు ఆహా ఓహో అని చెప్పేసి గబ్బాలు కొట్టుకోర్రు, మీరు పబ్లిసిటీ చేసుకోర్రు, మీరు కాళేశ్వరం సంబంధించినటువంటి
మహాత్ముడు దిగొచ్చి కట్టినట్టుగా మీరు పాలాభిషేకాలు చేయించుకోరు, కరెంటు భారం ప్రజలకు వేసారు, ఎత్తిపోసిన నీళ్లు సముద్రం పాలు చేసారు, కానీ రైతులకు సుక్క నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కాళేశ్వరం కుంగిపోయినా, కాళేశ్వరం పంపులు సంబంధించినటువంటి ఎత్తిపోయకున్నా పోయిన 2 సీజన్లో రికార్డు స్థాయి పంట తెలంగాణలో వచ్చింది. రికార్డు స్థాయి పంట వచ్చింది అనేటువంటి సత్యాన్ని విస్మరించి ఇవాళ మళ్ళీ కాళేశ్వరం జపం చేస్తాం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి, మంచి పథకాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి క్రమంలో ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావద్దు అనేటువంటి దురుద్దేశంతోనే ఈరోజు మీరు ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఈ రెచ్చగొట్టే కవ్వింపు మాటల్ని మీరు పదే పదే మాట్లాడుతారు. ఇవి మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. Subscribe us and press the bell icon for more interesting updates.